వాట్సాప్ యూజర్ నేమ్ అప్డేట్ వచ్చేసింది. అంటే వాట్సాప్‌లో మనం యూజర్ నేమ్‌తో ఇక చాట్ చేయొచ్చు. మనం ఈ కీ తెలిసిన వాళ్ళు మాత్రమే మనకు మెసేజ్ చేయగలరు. అంటే అది ఒక ఫోన్ నంబర్ లెక్క అనుకోండి. మన నంబర్ ఎలా తెలిస్తే మనకు మెసేజ్ ఎలా చేస్తారో అలానే ఈ కీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక మెసేజ్ చేయగలరు. ఓకే. ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు వాట్సాప్‌లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ సెట్టింగ్స్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా! ఈ అకౌంట్‌లోకి వెళ్ళండి. అకౌంట్‌లోకి వెళ్ళాక ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా! వీటిలో యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్ అని ఉంది కదా! ఈ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఉన్నప్పుడు మన ఫోన్ నంబర్ ఎవరికీ కనిపించదు. ఓకే. ఇలా సెట్ చేసుకున్నప్పుడు మన నంబర్ ఎవరికీ కనిపించదు. ఉషా అని టైప్ చేశాను. మనకు ఎర్రర్ వచ్చింది. ఉషా 1, 2, 3 టైప్ చేశాను. ఇది సిస్టమ్ తీసుకోలేదు. ఈ యూజర్ నేమ్ కూడా. ఇప్పుడు ఉషా అన్‌లిమిటెడ్ అని ట్రై చేశాను. ఇది తీసుకోలేదు. ఇక లాస్ట్‌గా ఉషా అన్‌లిమిటెడ్ 1, 2, 3 సెట్ చేశాను. అంటే మనకు ఇది యూజర్ నేమ్ కింద ఓకే అయ్యింది. సిస్టమ్ అనేది మనల్ని తీసుకుందనమాట. ఇప్పుడు మనం డన్ చేద్దాం. అంటే యూజర్ నేమ్ అనేది మనకు సెట్ అయిపోయింది. క్రియేట్ మీ బై యూజర్ నేమ్ అంటే క్రియేట్ చేసుకున్నాం కదా! ఈ యూజర్ నేమ్ బట్టి ఎవరైనా మనకు మెసేజ్ చేయగలరు. అందుకోసం మనం ఈ కీ అనేది మనం పెట్టుకోవాలి. ఈ కీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇంక మనకు మెసేజ్ చేయగలరు. ఈ కీ ఒకవేళ సెట్ చేయకపోతే మనకు అందరూ కనిపిస్తారు. ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ అకౌంట్ ఎలా పెట్టుకుంటామో అలాగా దీనికి మనం కీ అనేది సెట్ చేసుకోవాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.